బంగ్లాదేశ్ ప్రధాని పర్యటనపై నెలకొన్న ఊహాగానాలకు తెరపడినట్లు తెలుస్తుంది. ఈ నెల 23, 24 తేదీలో పర్యటన ఉండవచ్చునన్న ప్రచారం నేపథ్యంలో రాష్ట్రపతి భవన్కు సంబంధించిన నోటీసులు ఉపసంహరించుకున్నట్లు సమాచారం. దీంతో ప్రతిపాదిత పర్యటన రద్దయిందా అనే చర్చ మొదలైంది. మరోవైపు భారత్లో ఉన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలన్న డిమాండ్ కీలక అంశంగా కొనసాగుతుంది. అయితే పర్యటన రద్దు, నోటీసుల ఉపసంహరణపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. బంగ్లాదేశ్ ప్రధాని పర్యటనపై నెలకొన్న ఊహాగానాలకు తెరపడినట్లు తెలుస్తుంది. ఈ నెల 23, 24 తేదీలో పర్యటన ఉండవచ్చునన్న ప్రచారం నేపథ్యంలో రాష్ట్రపతి భవన్కు సంబంధించిన నోటీసులు ఉపసంహరించుకున్నట్లు సమాచారం. దీంతో ప్రతిపాదిత పర్యటన రద్దయిందా అనే చర్చ మొదలైంది. మరోవైపు భారత్లో ఉన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలన్న డిమాండ్ కీలక అంశంగా కొనసాగుతోంది. అయితే పర్యటన రద్దు, నోటీసుల ఉపసంహరణపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు బంగ్లాదేశ్ ప్రధాని భారత పర్యటన అన్నటువంటిది ఊహాగానాలు ఒక వారం రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి కీలకమైనటువంటి పరిణామాలు. దాదాపు ఆగస్టు 11వ తేదీన అటు బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి ప్రధానితో భారత రాయభారి కూడా ప్రత్యేకంగా భేటీ కావడము, తర్వాత అనంతరం జరిగిన పరిణామాలు 21 నుంచి 25వ తేదీ వరకు లోపల 2 రోజుల పర్యటన ఉంటుంది అన్నటువంటిది కీలకంగా కూడా ఒకవైపు బంగ్లాదేశ్ అధికారుల నుంచి కూడా అందినటువంటిది. కానీ 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలకు పులి స్టాప్ పడిందా అన్నటువంటిది మాత్రం దీనికి ఖచ్చితంగా రాష్ట్రపతి భవన్ కి సంబంధించినటువంటిది ప్రతి వారం అంటే ఒక దేశ అధ్యక్షుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా రాష్ట్రపతి భవన్ ఇచ్చేటటువంటి ఏదైతే గౌరవ సత్కారం అనుకోవచ్చు, గౌరవంగా సైనికపరమైనటువంటి ఆహ్వానం అనుకోవచ్చు, దీనికి ఒక ప్రత్యేకంగా రిహార్సల్స్ కూడా జరుగుతుంది. ఇందులో భాగంగానే నిన్న ఈ రోజు అంటే దీనికి సంబంధించినటువంటి రిహార్సల్స్ ఈ రోజు మధ్యాహ్నం ఉండవలసి ఉంది. కానీ నిన్న రాత్రి ఏదైతే రాష్ట్రపతి భవన్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కి సంబంధించిన దాన్ని ఉపసంహరించుకోవడంతో ఒక్కసారిగా కూడా రాష్ట్రపతి బ్రీఫ్ కి సంబంధించినటువంటి జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు ఇటు ఈసారి అంటే ఈ శనివారం రోజు జరిగేటటువంటి రిహార్సల్స్ ఉండదా అన్నటువంటి దానికి ఇప్పటి వరకు కూడా ఎలాంటి షెడ్యూల్ లేదు అన్నటువంటిది మాత్రము రాష్ట్రపతి అధికారుల నుంచి ప్రకటించినటువంటిది. దీనితో ఒకసారి అంటే ఏదైతే ఈ రోజు జరగాల్సినటువంటి రిహార్సల్స్ ఉపసంహరించుకోవడంతో బంగ్లాదేశ్ ప్రధాని పర్యటన దాదాపు రద్దయింది అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. 23, 24, 25 తేదీల్లో ఖచ్చితంగా ఉంటుంది అన్నటువంటి దానికి ఊహాగానాలకు పులి స్టాప్. ప్రధాన డిమాండ్లు 2, ఒకటి షేక్ హసీనాను అప్పగించడము, మరొకటి ఉస్మాన్ అలీ సంబంధించినటువంటి హత్యకు సంబంధించినటువంటి కీలక పాత్రధారులను అప్పగించడం. ఈ రెండింటిపైనే గట్టిపట్టు పట్టినటువంటి ఇటు బంగ్లాదేశ్ కీలకంగా ఈ ప్రధాన డిమాండ్లు ఓకే అయితేనే ఏదైతే సమావేశాలకు భారత్ పర్యటన ఉంటుంది అన్న దానికి ఇంకా ఇరు దేశాల మధ్య సంప్రదింపులను కోసి జరుగుతున్నటువంటి చర్చలు ఫలప్రదం కాకపోవడంతో మరొకసారి పర్యటన రద్దయింది అన్నది మాత్రం ఖచ్చితంగా రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి ఉపసంహరణతో ఒక క్లియరెన్స్ మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.